సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వాతావరణం ఎంత చల్లగా ఉందంటే మైండ్లో ఉండే ఆలోచనలు కాస్త మొత్తం తొలగించే విధంగా ఉంది వాతావరణం అబ్బాయి. ఇక్కడ ఎప్పుడైనా సరే మూడు బాగాలేకుండా మైండ్ సెట్ బాగాలేకుండా ఉంటే ఒక 2-3 రోజులు ఈ బేలూరు నుంచి శృంగేరి పోయే ఘాట్ సెక్షన్లో రావడం జరిగితే, తర్వాత వచ్చేసి హొరనాడు నుంచి కలాస రూట్లో కానీ, తర్వాత కలాస నుంచి కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే మడికేర్ రూట్లో కానీ వచ్చినామంటేనా ఈ పీస్ఫుల్ మైండ్ అనేది వద్దన్న మనకు వచ్చేస్తుంది. అంటే అంత బాగుంటుంది అనేది ఈ ప్లేస్ యొక్క ప్రత్యేకత. చూస్తే విపరీతమైన చలి, క్లైమేట్ చల్లగా ఉంది, వర్షం పడుతూ ఉంది. ఇలాంటి క్లైమేట్లో ఎలాంటి వాళ్ళైనా సరే ఎంత మనసు బాగలేకున్నా కూడా ఈ క్లైమేట్లో జర్నీ చేస్తే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అయిపోతాయి. ఒక 2-3 రోజులు ఇక్కడ ఈ ప్లేస్లో కానీ జర్నీ చేసినట్లయితే సూపర్ అంటే సూపర్గా ఉంటాయి. ఇక్కడ ఇంకో విషయం ఏమంటే, మనం ఎప్పుడు కూడా నేషనల్ హైవేలో కాకుండా ఘాట్ సెక్షన్లో జర్నీ చేస్తే ఆ కిక్కే ఇంకో రకంగా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్కి కలాస నుంచి హొరనాడు కానీ, తర్వాత వచ్చేసి ఇప్పుడు మడికేరి నుంచి కొక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూట్ కానీ ఆ రెండు వెళ్ళినట్లయితేనా చాలా అంటే చాలా ఈ రూట్లో వెళ్ళినట్లయితే సో పీస్ఫుల్ మైండ్ వద్దన్నా కూడా దొరుకుతుంది అనే దాంట్లో ఎలాంటి ఆశ్చర్యం లేదు. మీకు అప్పుడు ఇక్కడ చూపించాను ఒక ఇల్లు చూసారా, రేకడిల్లు. అది వాళ్ళకి ఎట్లా అంటే ఇట్లా ఎప్పుడు చూసినా వర్షాలు పడి ఏమైపోయిందంటే ఆ ఇంట్లో పెంకుట్లన్నీ పాచి పట్టేసి తర్వాత కొద్ది రోజులకి ఏమైపోతుంది తెలుసా, అది కూలిపోవడం జరుగుతుంది అనమాట. సో అందుకనేసి వీళ్ళంతా ఏం చేస్తారంటే ఎక్కువ పెంకుటిల్ని ప్రిపేర్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు మోల్డింగ్ లేకోకుండా పెంకులు వేస్తారన్నమాట వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మడికేర్ రూట్లో కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్తాను. చూడండి క్లైమేట్ ఎలా ఉందో, వర్షం పడుతూ ఉంది, సన్నగా వర్షం పడుతూ ఉంది, విపరీతమైన చలిగా ఉంది. చూడండి ఎలా ఉందో. పియూసీ కాలేజ్ అంటే బాగా ఎలా ఉంది కాలేజ్, సూపర్గా ఉంది. మన ఊర్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది కాలేజ్. అది ఎలా ఉంది చూడండి కాలేజు. సో ఇప్పుడు వచ్చేసి మడికేర్ రూట్లో కొక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానానికి వెళ్తున్నాము. లైట్గా తుంపర పడుతూ ఉంది. ఇది ఇప్పుడు ఉండే ప్రజెంట్ క్లైమేట్, ప్రజెంట్ సిచ్యువేషను. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము కొట్టిగేర నుంచి కొక్కే సుబ్రహ్మణ్య స్వామికి వెళ్తున్నాము. దగ్గర ఇక్కడి నుంచి ఈ ప్లేస్ నుంచి అంటే కొట్టిగేర నుంచి కొక్కే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి 104 కిలోమీటర్లు ఉందబ్బా. చూడండి, మిరియాల చెట్లు, ఒక్క చెట్లు మధ్యలో మనము సూపర్ జర్నీ చేస్తున్నాము. కొక్కే సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్తున్నాము. దగ్గర 4:30 అవుతుందండి అబ్బా, మ్యాప్ చూపిస్తుంది ఆ విధంగా. సో చాలా లాంగ్ జర్నీ అంటే, బట్ నేషనల్ హైవేలు ఇది. రాత్రికి అట్లా ఘాట్ సెక్షన్లో రాకోకుండా కొద్దిగా నేషనల్ హైవే సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి దారి ఎలా ఉందో, సూపర్గా దారి ఉంది. సన్ రైజ్ లేదబ్బా, మళ్ళీ సూర్యుడు వెళ్ళిపోయినాడు. మొత్తానికైతే సూర్యుడు ఒక 1/2 అవర్ వచ్చాడు, తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు. విపరీతమైన చలి. తర్వాత వచ్చేసి లైట్గా చినుకులు పడుతున్నాయి ఇక్కడ, లైట్గా చినుకులు పడుతున్నాయి. నైట్ వర్షం వచ్చింది కదా, సో ఇప్పుడు మళ్ళీ చినుకులు పడుతున్నాయి. వర్షం వస్తుందో ఏమో మరి తెలియదు, కానీ క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. చిక్కమంగళూరు జిల్లా కదా, మరి ఆ విధంగా ఉంటుంది.